విశ్వేశ్వర రెడ్డి ఆయన కొండ అనుకుంటుండు. మా కార్యకర్తల సంగతి తెలియదు. మేము అండగా ఉంటే కొండైనా బండైనా మా కార్యకర్తలు బద్దలు కొట్టారు. ఆయన కార్యకర్తలు ప్రజలు ఓటు అపాయింట్మెంట్ తీసుకుని రావాలంటున్నాడు. అపాయింట్మెంట్ ఏమన్నా నీ దగ్గర వ్యాపారం చేయడానికి వచ్చిందా, లేకపోతే నీ దవాఖానలో ఏమన్నా దుడ్లు తక్కువ చేయమని వచ్చిందా? నీకు ఓట్లు వేసినందుకు వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కలుస్తారు. విశ్వేశ్వర రెడ్డి కలవాలి, శాతనైతే సాయం చేయాలి. నీ దవాఖానలో ఏమన్నా ఉంటే ఫీజులు తగ్గించాలి. అందుకే ఇవాళ విశ్వేశ్వర రెడ్డి రాజకీయాన్ని కూడా ఒక వ్యాపారం లాగా చూస్తున్నాడు. లాభసాటి వ్యవహారంగా చూస్తున్నాడు. ఎంత పెట్టుబడి పెట్టినా ఎంత లాభం వచ్చిందని చూస్తున్నాడు. అట్లాంటి వాళ్లకు రాజకీయం కుదరదు. ప్రజా జీవితానికి విశ్వేశ్వర రెడ్డి గారు ఉపయోగం లేదు. నీ దగ్గర ఎట్లాగూ 1000 కోట్లు ఉన్నాయి. నీ మోడీ నాడు ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లోనూ, రాజస్థాన్ లోనూ రాజ్యసభ తెచ్చుకో విశ్వేశ్వర రెడ్డి. ఇక్కడ నీకు ప్రజలు ఓట్లు వేయరు. 5 ఏళ్ళు నిన్ను గెలిపిస్తే 5 పైసలు కూడా ఈ సేవలకు తీసుకురాలి. ఆనాడు చంద్రశేఖరరావు ప్రభుత్వం ఉండే, నువ్వే ఎంపీ ఉండే. మళ్ళా ఇవాళ 10 ఏళ్ళు తెలంగాణ మోసం చేసిన మోడీ పక్కన చేరి ఇవాళ మోడీ తరఫున ఓట్లు అడుగుతున్నాం. నేను చూడిగా అడుగుతున్నా విశ్వేశ్వర రెడ్డి గారిని. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా ITIR కారిడార్ ఇస్తే ఆ ITIR కారిడార్ ద్వారా వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చి లక్షలాది ఉద్యోగాలు ఈ ప్రాంతంలో వచ్చేది. IT పరిశ్రమలతోని ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందేది. ఈ మహేశ్వరం అంతా కలకలలాడేది. అట్లాంటి ITIR ను నరేంద్ర మోడీ గారు రద్దు చేసిండు. నువ్వెందుకు నరేంద్ర మోడీకి మొత్తాన్ని చెప్పలేదు అని నేను విశ్వేశ్వర రెడ్డిని అడుగుతున్నా. బయ్యారం ఉక్కు కర్మాగారం సోనియం ఇచ్చింది, అది రద్దు చేసిండు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు, అది రద్దు చేసిండు. IIT ఇచ్చిండు, IIM ఇచ్చిండు. ఇట్లా ప్రతిదీ ఆనాడు కాంగ్రెస్ ఇచ్చినది రద్దు చేసిండు. ఇక నరేంద్ర మోడీ కూడా 2 సార్లు 10 ఏళ్ళు మనకు హామీలు ఇచ్చిండు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ లెక్కన తెలంగాణకు 72 లక్షల ఉద్యోగాలు రావాలి. మరి ఇవాళ తెలంగాణకు